తర్వాత ఎవరికి రైట్ టు లివ్ అనేది ఎవరికి ఉంటది, రైట్ టు లివ్ అనేది ఎవరికి ఉండదు. ఒకరి మీద హత్యాయత్నం చేసిన అంటే ఆర్మీ ఆఫీసర్స్ మీద కానీ, పోలీస్ ఆఫీసర్స్ మీద కానీ, పోలీస్ స్టేషన్ల మీద కానీ దండయాత్రలు చేసి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళను జవాన్లను మర్డర్ చేసే నక్సలైట్లకు రైట్ టు లివ్ ఫండమెంటల్ రైట్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ గిరిజనులకు ఏం చేసిండ్రు భారతీయ జనతా పార్టీ అంటే, తెలంగాణలో ఇంతవరకు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకున్నా కూడా సమ్మక్క సారక్క అనే యూనివర్సిటీని స్థాపించడం వల్ల ఏం చెప్పినామంటే, సమ్మక్క సారక్క అనేది దాని ప్రైడ్ ని తీసుకొని వాళ్ళ నాగరికతకు ఆ ప్రైడ్ ని ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకోవాలి అనే ఉద్దేశంగా సమ్మక్క సారక్క అనే యూనివర్సిటీని స్థాపించింది భారతీయ జనతా పార్టీ. ఏం చేసిండ్రు, రామజన్మభూమి మాత్రమే ఇచ్చిందా అంటే 80 కోట్ల మందికి రేషన్ ఇస్తున్నారు. కోవిడ్ తర్వాత కూడా అసలు ప్రపంచంలో భారతదేశం అనేది కోవిడ్ తర్వాత ఉండదు అని అనుకున్న టైంలో దాని నుంచి ఓవర్కమ్ చేస్తూ మన వ్యాక్సిన్ మనమే తయారు చేసుకుంటూ పీపీఈ కిట్లు కూడా చేసుకోలేని ఈ దేశం అని అనుకొని ప్రపంచం అంతా చూస్తుంటే మనం వాటిని ఓవర్కమ్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 80 crores మెంబర్స్ కి రేషన్ ఎవ్రీ మంత్ వస్తుంది. నెక్స్ట్ 50 కోట్ల జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసినాం. ఇది మరి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాలేదే, 1947 నుంచి మొదలు పెడితే 2014 దాకా జన్ధన్ ఖాతాలే లేవు. 2014 లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చినాక అయింది. మీరు ఏం చేశారు చెప్పి అది తెలుసు. ఎట్లాగో వనవాసి కళ్యాణాశ్రమం ఆర్ఎస్ఎస్ చేసింది, తర్వాత ఇవన్నీ చేసింది, ఓకే. బట్ ఆయన చెప్పేది ఏంటంటే ఇవన్నీ చేసినా ఎందుకు పోతున్నారు అంతేనా శరత్ గారు? శరత్ గారు ఒకటి నేను ఒక్క నిమిషం ఒక్క నిమిషం శరత్ గారు, కానీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది ట్రైబల్ ఏరియాస్ లో, విలేజెస్ లో. ఇంతకు ముందున్న పరిస్థితి లేదు. తెలంగాణలో కూడా ఇప్పుడు నక్సలిజం రిక్రూట్మెంట్ తగ్గిందంటే చాలా రోడ్లు వచ్చాయి, డెవలప్మెంట్ కనిపిస్తుంది కదా. డెవలప్మెంట్ దారిద్ర రేఖ దిగువ నుంచి కూడా చాలా మంది బయటకు వస్తున్నారు కదా. భరత్ గారు, మీరు ఎవరో ఒక 10 మంది లంబాడా నాయకులను దృష్టిలో పెట్టుకోను, లేకపోతే సీతక్క లాంటి ఒక గిరిజన లేడీస్ దృష్టిలో పెట్టుకొని ఈ గిటీలు కట్టించుకొని వీళ్ళదే అభివృద్ధి అని అంటే కాలేదా? డెవలప్మెంట్ జరగలేదా? తెలంగాణలో ఇప్పుడు తినడానికి తిండి లేకుండా ఇబ్బంది పడుతున్న కుటుంబాలు ఉన్నాయా? బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి ఆ సిచ్యువేషన్ ఇంకా ఉందా? అది కదండి, ట్రైబల్ ఏరియాస్ లో అన్ఎంప్లాయ్మెంట్, ల్యాక్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్, ల్యాక్ ఆఫ్ ప్రైమరీ హెల్త్ అనేది ఇట్స్ ఎ హార్డ్ రియాలిటీ ఆఫ్ ద డే. తర్వాత రెండోది భరత్ గారు, దయచేసి మీరు గుర్తించండి, ట్రైబల్ లాస్ అన్నిట్లలో కూడా ది ఓవరాల్ కంట్రోల్ ఈస్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఇఫ్ ది సెంటర్ వాంట్స్ టు డెవలప్ దీస్ నోటిఫైడ్ ఏరియాస్ అండ్ వాంట్ టు డెవలప్ ఇట్, నో స్టేట్ గవర్నమెంట్ కెన్ కమ్ ఇన్ ద వే. ఎన్నడండి ఏ ఒక్క చోట ఇగో ఫలానా తెలంగాణలో ఈ ప్రాంతాలన్నీ ట్రైబల్ ఏరియాస్ ఇవన్నీ ఈ బేసిక్ మినిమం నెసెసిటీస్ కు లేకుండా ఉన్నాయి, ఇవి ఈ రకంగా సఫర్ అవుతున్నాయి. మనం ప్రతిసారి ఎపిడమిక్స్ వచ్చినప్పుడు చూస్తాం కదా, ట్రైబల్ ఏరియాస్ లో ఎక్కువ మంది చచ్చిపోతున్నారా? రంపచోడవరంలో గానీ, ఇక్కడ గానీ, మన ప్రాంతాల్లో గానీ ట్రైబల్ ఏరియాస్ లో ఎట్లా చచ్చిపోతారు? పిట్టల్లాగా రాలిపోతా ఉంటారు ప్రతిసారి. ఈజ్ ఇట్ నాట్ ఎ బ్లాట్ ఆన్ అవర్ సివిలైజేషన్? అంటే ఇంతకు ముందుతో పోలిస్తే దర్ ఇస్ చాలా డెవలప్మెంట్ కనబడుతుంది. నాట్ ఓన్లీ ట్రైబల్ ఏరియాస్. ఇప్పుడు మన మీ చెన్నూరులోనే నల్లా ఆదిరెడ్డిని చంపారు. ఇవాళ చెన్నూరులో నక్సలిజం ఎందుకు లేదు? డెవలప్మెంట్ ఫలాలు అందే కదా సార్. ఈ బయోటెక్, భారత్ బయోటెక్ తోని, భారత్ బయోటెక్ వాళ్ళు లేకపోతే సార్ ఒక్క నిమిషం, మీరు ప్రశ్న అడిగారు, నా మీద మాట్లాడారు, నన్ను మాట్లాడే ఒకటే కష్టం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇవాళ కోవిడ్ వ్యాక్సిన్ మోడీ కనుక్కున్నాడా? ఇక్కడ హైదరాబాద్ లో జరిగింది. అది భారత్ బయోటెక్ వాళ్ళు కేసీఆర్ ఇచ్చిన పుణ్యమా అని సపోర్టు. అది ఒక రకంగా ఆ క్రెడిట్ గోస్ టు కేసీఆర్. ఎవరవునన్నా కాదన్నా అట్లాంటి ఫార్మా కంపెనీస్ ని, వాటి డెవలప్మెంట్, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్, ఇవన్నీ జరిగినాయి. అఫ్ కోర్స్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ క్రిటిసిజం ఆన్ గివింగ్ వాస్ట్ ట్రాక్ట్స్ ఆఫ్ ల్యాండ్స్ టు దిస్ ఫార్మా కంపెనీస్ అండ్ ది ఫార్మా కంపెనీస్ కాజింగ్ లాట్ ఆఫ్ పొల్యూషన్. ఆల్ దట్ అపార్ట్, బట్ ది ఫ్యాక్ట్ రిమైన్స్ దట్ ఇట్ ఈస్ ది తెలంగాణ which has provided this vaccine not only for the entire country, even for transportation to other countries also. తర్వాత రెండోది ఏమంటే, నేను చెప్పదలుచుకున్న పాయింట్, ఒక పథకం ప్రకారం ఇప్పుడు ఒక 5 సంవత్సరాలలో ఇంత అమౌంట్ ను ఖర్చు పెట్టి దేశంలో గీ ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయని ఒక మ్యాపింగ్ అవుట్ చేసేసి ఈ ఏరియాస్ లలో కంపల్సరీగా ప్రైమరీ ఎడ్యుకేషన్ కు ఈ స్టెప్స్ తీసుకుంటాము, ప్రైమరీ హెల్త్ కు ఈ స్టెప్స్ తీసుకుంటాము అని నెసెసరీగా మీరు ట్రైబల్ ఏరియాస్ లలో హాస్పిటల్స్ కట్టారా?
విద్యాలయాలు ఉన్నాయా? ఇవాళ ఆశ్రమ పాఠశాలల్లో జరుగుతున్న పరిస్థితి, పాములు తేళ్లు గుట్టి ఎంతమంది చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు ఎంతమంది చేసుకున్నారు. మనము వి షుడ్ బి ఇన్ రియల్ లైఫ్ టైం. మౌనిక్ గారు, ఇక్కడ మన పాయింట్ ఏంటంటే 1947 నుంచి టెర్రరిస్ట్ సారీ 1947 నుంచి నక్సలైట్ అటాక్స్ లలో చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది కాంగ్రెస్ లీడర్సే. బీజేపీ ఇప్పుడిప్పుడే అధికారంలోకి వచ్చింది. బీజేపీలో నక్సలైట్ చనిపోయిన వాళ్ళు చాలా తక్కువ పర్సంటేజ్. చాలా మంది చనిపోయినారు ఏబీపీ నుంచి, చాలా మంది. రామన్న, గోపన్న, జిత్తన్న, పొలిటికల్ కంటెంపరీ మురళి మా ముందే జరిగింది ఆ అటాక్. మురళీధర్ రావుకు బుల్లెట్ దిగింది నిన్ననే. ఇప్పుడు నిన్న వాళ్ళ బ్రదర్ రాజవర్ధన్ రెడ్డి కూడా వచ్చాడు. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో చాలా జరిగే ఇన్సిడెంట్స్. నల్గొండలో గుండగాని మైసయ్య గౌడ్. పొలిటికల్ గా లీడర్స్ ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళే చనిపోయింది. ఈవెన్ మొన్న కూడా శ్రీధర్ బాబు గారి మినిస్టర్, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి వాళ్ళ నాన్నని కూడా నక్సలైట్స్ చంపేశారు. కాబట్టి ఇట్లా నక్సలైట్ దానికి చాలా కారణాలు ఉన్నాయి. అది చాలా మోస్ట్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్. అది దయచేసి శ్రీధర్ అతను ఎవరు శ్రీపాదరావు గారు నాకు బాగా తెలుసు. నేను జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు ఆయన ఒకసారి నక్సలైట్లు కిడ్నాప్ చేసి పోయిన తర్వాత ఒక చోట దాచి ఆయన బయటికి వదిలేసి 24 hours లో ఏఐఆర్ లో కూడా వార్త రావాలి, నిన్ను మేము నక్సలైట్లు కిడ్నాప్ చేయలేదు, నిన్ను మేము పట్టుకోలేదు, నువ్వే సొంతగా వచ్చినావు అని చెప్పి స్టేట్మెంట్ రావాలనంటే నా దగ్గర, నేను సెక్రటరియట్ డ్యూటీలో ఉంటే నా దగ్గర కురికి వచ్చినాడు శ్రీపాదరావు. వచ్చేసేసి దోస్తు నాకు ఎట్లయినా ఈ వార్త రావాలా అని అంటే అప్పుడు జీడిగుంట రామచంద్రమూర్తికి ఫోన్ చేసేసి నేను చెప్పినాను, సార్ ఇది వార్త రావాలంటే, అరే ఆల్రెడీ వార్తలన్నీ అయిపోయినాయి కదబ్బా, ఇప్పుడు నేను ఎట్లా చూపించదనయ్యా, నీకు చేత కాదయ్యా, గా మాత్రం నువ్వు ఏం చేయకుండా మిత్రుత్వమైంది అని తిడితే అప్పుడు హెడ్లైన్ కింద ఈ వార్తను చొప్పించి 110 వార్తలలో వచ్చింది. తర్వాత దేర్ ఆర్ సెవరల్ థింగ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు బి సెడ్ అబౌట్ దోస్ ఇన్సిడెంట్స్. అక్కడ ఉతగనే ఎవరినో ఎక్కడో చంపలేదు, దానికి చాలా కాంట్రవర్షియల్ టాపిక్ అది. అయినా చచ్చిపోయిన వ్యక్తి గురించి మనం నీచంగా మాట్లాడాలి. నరహరి గారు చాలా సేపటి నుంచి ఉన్నారు. నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు సార్ చెప్పండి సార్, వింటున్నా.